ఉన్న వాళ్ళలో గంజాయి కేసులో తప్ప మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళేనట. నిండిపోయిందట. ప్రతి జైలు వైసీపీ కార్యకర్తలతో నిండిపోయిందట. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి రేపు బయటకు వచ్చాక? అయ్యో చంద్రబాబు గారు మంచి పని చేశారు, మేము జగన్ వెనకాల ఉన్నందుకు అని చెప్పేసి రోజు బాబు గారి భజన చేస్తారా? చేయరు కదా. రోజు ఇక జగన్ వెనకాల అవసరమైతే చచ్చైనా సరే చేద్దాం అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మహిళలకి మగవాడికి తేడా ఏంటంటే మగవాళ్ళకి గుండె నొప్పులు ఎక్కువ వస్తాయి, మగవాడికి సైకలాజికల్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకని? వీడు ఏడవకూడదు, నలుగురితో చెప్పుకోలేడు. అదే మహిళలు అయితే ఏడుస్తాను లేకపోతే తిట్టుకుంటాను ఓపెన్ అయిపోతారు. వాళ్ళది అక్కడతో తీరిపోతుంది. సోషల్ మీడియా అనేది అలా తీర్చుకునే దురద. తీర్చుకొనిస్తే ప్రశాంతత వస్తుంది. వాళ్ళని నువ్వు ఎప్పుడైతే తీర్చుకొని కూడా చేస్తున్నావో అనారోగ్యం వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. దాంట్లో సోషల్ మీడియా విషయంలో ఇలాంటి హోంకరింపులు పర్లా, చూస్తాం అంతు చేస్తాం ఇట్లాంటి పర్లా. కానీ ఇప్పటికి ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పటికి అది పెరిగింది అనుకోండి, ప్రజా తిరుగుబాటు అవుతుంది. నేపాల్ అయితే మాత్రం 100% ప్రజా తిరుగుబాటు కానీ చూడండి దాన్ని. రైట్, చూద్దాం. మొత్తానికి నేపాల్ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రజల నుంచి ఈ స్థాయిలో తిరుగుబాటు. ఎవరిని లెక్క చేయట్లేదు అక్కడ. ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ప్రధాని ఎవరిని లెక్క చేయలేని పరిస్థితి. అంటే ఒక నిషేధం లాంటి సోషల్ మీడియా జోలికి వెళ్ళిన